హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ K3 ఫ్యామిలీ వ్లాగ్స్. నేను నా హెయిర్కి హెన్నా ఎలా యూజ్ చేస్తాననేది ఈరోజు మీకు చూపిస్తున్నానండి. నేను హెన్నా పొడిలో ఒక 2 స్పూన్స్ గోరింటాకు పొడి, అలాగే 1 స్పూన్ మందారం పొడి, 1 స్పూన్ ఉసిరి పొడి ఇవన్నీ కలిపేసి నైట్ డికాషన్ని అంటే టీ పొడిని బాగా మరిగిచ్చేసి ఆ వాటర్ని ఈ మొత్తం పౌడర్స్ కలిపి నైట్ కలిపి స్టోర్ చేసి పెట్టేస్తానండి. అలాగే మార్నింగ్ వెంటనే ఒక కప్పు, ఒక 2 స్పూన్స్ పెరుగు, 2 ఎగ్స్. ఎగ్లో ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే అండి. ఎల్లో యూస్ చేస్తే ఎల్లో అనేది బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, అందుకు ఓన్లీ ఎగ్ వైట్ ఒక్కటే యూస్ చేస్తానండి. నేను 2 ఎగ్ వైట్స్ తీసుకొని ఈ కలిపి పెట్టిన పౌడర్స్లలో మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఈ 2 ఎగ్స్తో పాటు అలాగే 1 లెమన్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. బాగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. అంటే కొంచెం ఉంటలు ముద్దలుగా కాకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక చిన్న ప్యాకెట్ కాఫీ పొడిని కూడా దీంతో యాడ్ చేస్తానండి. కొంచెం కాఫీ పొడి యాడ్ చేస్తే మన హెయిర్కి అనేది కండిషనర్ లాగా స్మూత్గా ఉండడానికి హెయిర్కి యూజ్ అవుతుందండి. దీన్ని బాగా మనం మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా దాన్ని అలా లీవ్ చేసేయాలండి. హెన్నా పొడి అండి, మన హెయిర్ ఎంత లెంత్ ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలండి. నా హెయిర్కి అయితే 1 ప్యాకెట్ సరిపోతుంది. 1 ప్యాకెట్ని మనం మిక్స్ చేసి పెట్టుకొనేసి మార్నింగ్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాని తర్వాత మనం కొంచెం హెయిర్ని పార్టిషన్గా తీసుకొని తలకి కొంచెం రూట్స్కి అంటుకునేలాగా హెన్నాని పెట్టుకుంటే అండి కొంచెం హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా తగ్గుతుందండి. హెయిర్కి హెన్నా పెట్టుకున్న తర్వాత 1 or 2 అవర్స్కి హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి. నార్మల్ షాంపూని డైల్యూట్ చేసుకొని వాటర్లో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మన హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా తయారవుతుందండి. సో నేనైతే ఇలా హెన్నాని యూజ్ చేస్తానండి. నేను నా హెయిర్కి అయితే అనూస్ హెన్నాని యూజ్ చేస్తానండి. ఇదైతే 100% న్యాచురల్. నా హెయిర్కి ఈ హెన్నా సెట్ అయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.